హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎండాకాలం వచ్చింది అంటే కంపల్సరీ మనం చేసే పని వడియాలు పట్టడం, ఊరగాయలు వేసుకోవటం, పచ్చళ్ళు పట్టుకోవటం కంపల్సరీ. ఈ పని అయితే మాత్రం కంపల్సరీ చేస్తాం. నేను అలాగే ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇట్లా వడియాలు అయితే మాత్రం కంపల్సరీ పెడతాను. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు కంపల్సరీ వడియాలు మాత్రం కావాల్సిందే అని చెప్పి అయితే మాత్రం అడుగుతారు. పిండి వడియాలు, పప్పు వడియాలు, 2 వడియాలు అయితే మాత్రం నేను పిల్లల కోసం అయితే రెడీ చేశాను. మాకు ఇంట్లోకి అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళటానికి కొంచెం ఎక్కువైతే మాత్రం వడియాలు కానీ ఊరమిరగాయలు కానీ కొంచెం ఎక్కువైతే మాత్రం వాళ్ళకి రెడీ చేసి పెట్టాను. కానీ ఊరమిరగాయలు మాత్రం చాలా టేస్ట్గా అయితే మాత్రం కుదిరింది. ఈ వడియాలు వేసినప్పుడు మాత్రం పెద్ద వర్షం వచ్చింది. ఆ రోజు నాకు అయితే మాత్రం ఈ వడియాలు ఏమైపోతాయి, అసలు అనవసరంగా వేసానని చాలా బాధపడ్డాను. కానీ ఆ మధ్య నుంచి కొంచెం ఎండ వచ్చింది, చక్కగా వడియాలు అయితే మాత్రం 2 రోజులు పట్టింది కానీ చక్కగా ఎండిపోయినాయి, చక్కగా వచ్చేసినాయి. కానీ ఏంచితే కూడా చాలా బాగున్నాయి. వడియాలు అయితే మాత్రం చాలా బాగా కుదిరినాయి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇంకా అట్లయితే మాత్రం ఇబ్బంది అయ్యింది. ఇవైతే మాత్రం నేను అప్పుడప్పుడు కూరగా కూడా వాడతాను, కూర వండుతాను అనమాట. వడియాల పులుసు వేస్తే మా బావ అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఎప్పుడైనా సరే కూరగాయలు ఏమన్నా లేనప్పుడు కానీ, ఎప్పుడైనా పప్పుచారులు వేయించుకోవటానికి కానీ అట్లా అయితే పనికొస్తాయి. కానీ వడియాల పులుసు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువగా వండుతూ ఉంటాను వడియాల కూరని. అందుకని కొంచెం ఎక్కువగా కూడా పట్టానమాట అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళటానికి మాకు ఇంట్లోకి. ఇంకా ఈ వడియాలు పట్టడానికి అయితే 4 రోజులు మా వదినోళ్ళు వచ్చేవాళ్ళు, 4 రోజులు వాళ్ళు పట్టినప్పుడు నేను వెళ్ళేదాన్ని, నేను పట్టినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు. అలా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా రాష్ట్ర వదినోళ్ళు పట్టినప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని, వదినోళ్ళు కూడా వచ్చారు, నాకు చాలా హెల్ప్ చేశారు. పక్కన ఆంటీ వాళ్ళు కానీ వదినోళ్ళు కానీ నాకు హెల్ప్ చేశారు.